నువ్వు చెప్పిందే చెప్పినాడు నువ్వు లంగ మాటలు ఎందుకు మాట్లాడతాను ఇప్పుడు లంగకి నీ పాలకు నీ నచ్చేది నా పాలకు నువ్వు వచ్చుడు అబ్బాయి మంచిన పాలు అట్నే కావాలి మళ్ళీ నువ్వేమో కొత్తగా నాకేమో ఇచ్చినట్టు నువ్వెవరు అసలు మధు మొన్న ఏ సంగి పొలాలు అప్పుడే కొలిపిత్తిరు కదరా. అరే నాకు 2 గుంటలు తక్కువ ఉందిరా. నీకెట్లా తెలుసురా 2 గుంటలు తక్కువ ఉన్నదని? అరే మావని కన్నా నాకు 6 బస్తాలు తక్కువ వండినేరా. ఏ గట్టెట్లా తక్కువ అయితేరా? అయితే గిట్ల ఒక 2 బస్తాలు తక్కువ కావాలి. అందుకేరా కొలిపిస్తానా. మంచి పని చేస్తాను, కొలిపిస్తాను. మరి కొలిసిదందుకు కోలొస్తారా? జగనన్న వస్తాడు. ఆ జగనన్న మంచిగా కొలుతారు కానీ ఎండకు ఓర్వడు చెప్పనరమ్మా. గదేరా ఎండ కావద్దన్నాడు, అత్తాడు కావచ్చు. మరి మీ ఓడు ఏరియా మా ఊడు వాళ్ళతో కలిసి వస్తారు కావచ్చు. అరే సంజీవ్, ఇక్కడ కానటువంటి మీ ఓడేనారా? మావాడే, వాడు ఉన్నదే మనం కొలిసేది. అరే మీరు ఏసంగి పొలాలు అప్పుడే పంచుకున్నారు కదా? అయ్యో మంచిగా పంచుకున్నావు, మంచిగా ఒడ్లు పోల్చుకున్నావు, మంచిగా కలుసున్నావు అన్న. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పంచుకుంటున్నా మరి? ఓహో అదానే, వానికి 2 గుంటలు తక్కువ ఉందాట, అందుకే మళ్ళీ కొలిపిస్తాను. అగో 2 గుంటలు తక్కువ ఉందని నాకేం తెలుసురా? పంచుకోంగా లేడా? అయ్యో రాములా, ఇదే పని ఆయనకంటే 6 బస్తాలు ఎక్కువ పండించినాట, అందుకే మళ్ళీ కొలిపిస్తాడు. ఇది మంచిగానే ఉంది. ఇంకా 5-6 బస్తాలు తక్కువ వండితేనే భూమి తక్కువ ఉన్నట్ట. బస్తాలు తక్కువ అయినప్పటి నుంచి వాడు భూమిని అవుతలేడు, నా మీద కారాలు మీరాలు నూతాడు. 5-6 బస్తాలకి ఏముందిరా, ఇంత ఎరువు మందు వస్తే అదే వండుతుంది. దీనికోసమే కొలిపిద్దాం అంటుండ. కొలుసుడే కొలవండి, వాడు ఊకోడు. నాంట భూమి వెళ్ళకపోలే, వాని సంగతి చెప్తా. అరే లుల్లి పెట్టుకోకుర్రు. లుల్లి కాదు, ఇలా వాని ఏదో ఒకటి చేసుడే అన్న. మీ ఓడస్తాన్రు. అందరు వచ్చిరానే? అందరు వచ్చిరానే? ఏ పెద్ద అందరు వచ్చిండు. మరి అత్తే ఇంకేం చూస్తున్నాయా? టేప్ బట్టలు రాని, ఎండ అవుతుంది. ఓ నీకు బాగా ఎండ కొడతాయా నీకు? కాదు నారాయణ, ఎండపూట ఇట్లా కొలుతాం, చల్లపూట అయితేనే కొలుడు చెప్పనే. కొంచెం ఎగిరిత పడురే. సరే కొలుసుడు కాదు సార్, ఈ భూమి ఏసంగి పొలాలు అప్పుడే పంచుకున్నాం, 6 నెలలు కాలేదు, ఈ భూమిని మళ్ళీ కొలుపు అంటాడు. ఇట్లా పంట కొలువు అంటే మంచిగా ఉండదు. పంట కొలుసుడు అంటావు, నీకు 2 గుంటలు భూమి తక్కువ ఉంటే నువ్వు ఊకుంటావా? నువ్వు బాగా మాట్లాడుతావు. నాకు 6 బత్తాలు ఎక్కువ వాడితే నీకు భూమి తక్కువ ఉన్నట్టారా? బత్తాలు వండినందుకు కాదు, నీ దాంట్లో 2 గుంటలు భూమి ఎక్కువనే ఉన్నది. బత్తాలు తక్కువ వండినా అని కొలిపిస్తాను ఈ పిల్లగానికి. అగో ఎట్లా అంటాడు, నేను పిల్లగాడినాట, దాంట్లో గిట్ట 2 గుంటలు వెళ్ళకపోలే, నీ సంగతే చెప్తా. నీ దాంట్లో భూమి ఎక్కువ వెళ్తే ఏం చెప్తావురా మరి? 6 నెలలు కాలేదు, 2 సార్లు కొలిపిస్తాను. 2 సార్లు కాదు 10 సార్లు కొలిపిస్తా. నువ్వేం చేస్తావురా? ఏంద్రా మీద కత్తాను, కొడతావా? కొట్టుడు కాదు, ఏం చేస్తానో చూడు. ఏంద్రా బాగా మాట్లాడతాను.
ఇట్లా లొల్లి పెట్టుకుంటే మీ భూమి కొలుసుడు అవుతుందారా? హలో అన్నా మా భూమి కొలు వస్తానవానే. అరే ఇంక ఇక్కడ మొదలే పెట్టలేదు, ఇక్కడ లొల్లి అవుతుంది, గొడవ అవుతుంది. రేపు గిట్ట వస్తా, రేపు వస్తా. సరే సరే. చెప్పురా, కొలమంటారా పొమ్మంటారా? నాకు వేరే కాడ ఉంది ఇంకోటి. కొలవండ్రనా, కొలువురి. కొలవకపోతే వాడు ఆగడు. భూమి వెళ్ళకపోలే వాని సంగతి చెప్తా. సంగతి అన్నావంటే చెవుడలు ఇస్తా ఏమనుకుంటున్నావో. నా చెమటలు ఇస్తావారా? ఏరా గిట్లా అయితే ఇక భూమిని కొలిసినట్టే రేయల్లా. అరే నన్ను మొమ్మంటారా, నాకు వేరే ఫోన్ వస్తుంది. మీ లొల్లి ఉడిచేటట్లేదు, పోయేటట్లేదు. ఏంది ఇది? అన్న అందరి భూమి వస్తా అనే ఈ లొల్లి తయారు చేస్తాడు. అన్న నువ్వు టేప్ బట్టే. నేను టేప్ పట్టే మాట అన్న పోతే మా తిరుపతి వస్తాడు. అన్న టేప్ ఇయ్యే, నారాయణ నుండి తిరుపతి పడతాడు. అన్న మరి టేప్ ఎందుకు చేస్తాం? నరానా తూర్పు పడమరేసి. అరే మా అప్పు పంపారా? సరే బాయ్. అన్నా రాసుకోయే అన్న, చెప్పే అన్న 3 టేపులు 20 ఫీట్లు. 3 టేబుల్ అంటే 320 ఫీట్లు అంటే 320 ఫీట్లు. ఓకే నారాయణ, మళ్ళా ఈ ఒడ్డుకే ఈ ఒడ్డుకు. అరే సంజు కొన్ని నీళ్ళు తెప్పిరా. గొల్పిస్తాడు తెప్పియాడా? ఎవడైతే ఇందిరా నీళ్ళు తెప్పించడానికి? లేదు వానేదేమాను. సరే అన్నదేమంట. అరే మధు కొన్ని నీళ్ళు తెప్పిరా. తెప్పిత్తా. అరే ఈ నీళ్ళు తాకుంటూ చెప్తారా? తెల్లగాలు చెప్పి. జగనన్న నువ్వు తాగుతావానే తెల్లగాలు? ఈ ఎండకు కూడా తాగుతారు, ఇంకా కొలుసుడే కాలేదు. వీళ్ళు తాగముందే కొట్లాడుతారు, తాగుతారా వీళ్ళు? కొన్ని నీళ్ళే తెప్పి. అవురా రాజేందర్, ఈ ఎండ కొడుకుగారా తెల్లగాలి ఎట్లా తాగుతారా? ఎందుకు ఉడకైతే సార్? కూలింగ్ టిన్ను లేవా? అందులో పోసుకొని తాగితే చల్లగా ఉంటుంది. భలే ఉపాయం చేసిర్రా. సరే మీ ఇష్టం. అరే మధు, ఇంటికాడ కూలింగ్ టిన్ ఉన్నది, సాయికి ఫోన్ చేసి చెప్పు, పట్టుకొని వస్తాడు. అందులో నీళ్ళు కాదు తెల్లాలు పోసుకొని తెమ్మని, చల్లగా ఉంటుంది. నీ అవ్వ కలవస్తామంటవారా? పోసుకరా ఏంద్రా చల్లగా తాగచ్చు. నీ అవ్వ పాంశాలు ఉన్నట్టున్నాయి హరికి, అక్కడికి నమ్మంటదారా? తెప్పిత్తా. హలో సాయి, రాజేంద్రరావు ఇంటికాడ కూల్ టీన్ ఉన్నది. మన గౌడ్కి చెప్పిన అలా తెలగాలు నింపుకొని రా. తొందరరా. ఇంకనే గౌడ్కి. సరే. ఈ మొగోళ్ళు తాకుండా భూములు కొలుతారు కావచ్చు. అరే తిరుపతి, ఉత్తర దక్షిణ ఇప్పుడు ఇటు. సరే అన్న పోతానా. అన్న రాసుకో. 4 టేపులు 9 ఫీట్లు. అలాంటిగా వచ్చింది పో, తాగిపోయి ఇక. ఆడ గిలాసులు ఉన్నాయి, తెచ్చుకో. రే అటువంటి కిందికి, అక్కడక్కడ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.
అన్ని జరుగుతాయా ఏమిటి? తిరుపతి కొంచెం గిటార్ మటరా. నాదేముందన్న, మీరు ఎక్కడ పట్టుకుంటారో. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఆరా తిరుపతి మావాడు వచ్చేమో అంటాడు గారా. అరే నువ్వు అన్నది నిజమేరా, దాంట్లో భూమి వెళ్తుందని గుడ్డంతా పట్టుకుంటాను రాడు. అట్లా అంటాడా? అరే మాది ఇట్లారా, ఇలా పడితే నీకు అచ్చుడు కాదు నీదే పోతుంది, జాగ్రత్త మరి. ఇట్లయితే కొలుసుడు వద్దురా. నారన్న ఆ కొలుసుడు ఆపే. కొలుసుడు అప్పుడు ఎందుకురా? సార్ ఇట్లా కాదు సార్, ఇగో ఫస్ట్ కొలిసేటప్పుడేమో ఇక్కడ నుంచి పట్టిండు, ఇప్పుడేమో ఇక్కడ నుంచి పట్టుమంటాడు. ఇట్లా దాంట్లో భూమి వెళ్తుంది అనే కదా సార్ ఇదంతా చేసేది. అరే నేను దానికి చెప్పింది తప్పైందిరా, నీ ఇష్టం ఉన్నట్టు కొలువురా. వానికి చెప్పింది తిరుపతిరా. వాడేరా మా ఇద్దరి మధ్య తెచ్చి పెట్టింది. మేము మంచుకునేటోళ్ళం, వాని సంగతి చెప్తావు. అవురా తిరుపతిగా, నేనేం చెప్పినా నువ్వు వానికి ఏం చెప్తాను? నేనేం చెప్తానరా, నువ్వు చెప్తే వానికి చెప్తాను. వానేం బెదిరిస్తాను, ఆడేం చెప్పిండు? నువ్వు ఇక్కడ పట్టమని చెప్పలేదా? ఆడికి అదే చెప్పిండు, నేను చూడలేదు ఆడి నుంచి వచ్చి బాగా మాట్లాడతాను. అరే ఇక్కడ ఉన్నది ఇక్కడ పట్టమని చెప్పిన నేనేమన్నా? నువ్వు కదే నేను కదా అంటానా, ఇక్కడ ఎందుకు పట్టించరావు? బాగా మాట్లాడతాను, నువ్వు చెప్పిందే చెప్పిండాడు. నువ్వు లంగ మాటలు ఎందుకు మాట్లాడతాను ఇప్పుడు? లంగకి అరే ఇదేం కొట్లాడరా, ఇది అన్నదమ్ములా, మీరు ఏం పంచాయతీ? ఇట్లాంటి భూములు ఎన్నో భూములు వంచిన గిట్ట కొట్టాడు కానీ ఎక్కడ చూడలేదు. ఈ మంచిగా లేదురా మీ కథ, నేను పోతాను. అన్నదమ్ములంటే గిట్నే ఉంటారా? పాలల కన్నా ఎక్కువ కొట్లాడుకుంటున్నారు. ఈ గింతంత భూమి కోసం అవసరమారా ఇన్ని లోనులు పెట్టుకున్నాడు? ఇది పద్ధతి కాదురా. ఏదన్నా పెద్ద మనుషులు చెప్తే వినాలే, మీకన్నా దోయాలి. ఈ గింతంత భూమి కోసము, అది ఉన్నదో లేదో తెలియని భూమి కోసము ఎందుకురా అనవసరంగా లొల్లులు పెంచుకొని ఒకళ్ళు కొట్టుకుంటాడు, గలలు పట్టుకుంటారు. ఇది పద్ధతి కాదురా. మీరు కలిసి ఉండాలి ఎప్పట్లాగా. అసలే ఒక వర్షం వస్తుంది, ఈడ ఎట్లా గొడవది. ఇంటికి రాని, మా ఇంటికి రాని, మాట్లాడుకుందాం. సంజీవ్, భూమి కొలుసుకుంటామని నలుగురు పెద్ద మనుషులు పిలుచుకొని ఆ పెద్ద మనుషుల ముంగట్నే తన్నుకుంటే ఉన్న పరువు పోతుంది. వాడు నీ తమ్ముడేనే, వాడిని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏంది మీ లొల్లి? ఎందుకు కొట్లాడుకుంటారు? ఎందుకు ఇట్లా చేసుకుంటారు? సార్ మీరు ఈ ఊళ్ళో 100 ఎకరాలు చూసాం సార్, మీరంటే మా అందరికి గౌరవం. మీరే చెప్పు సార్, ఆడు నన్ను కొట్టాల్సిన అవసరం ఏముంది? సార్ నన్ను కొట్టాల్సిన అవసరం ఏముందని అంటుండు. ఆ భూమి 2 సమానంగా కొలిసి పంచినాయే. నాకు 6 బస్తాలు ఎక్కువ వాడినని కొలిపించిండు. అయినా కానీ నేను వెళ్ళినా అక్కడ 10 మందిలా లంగా దొంగ అంటే నాకు కోపం రాదా సార్? సార్ లంగా అని అన్నాను అంటాను. తిరుపతి గానికి గాడ పట్టే టేపు గీడ పట్టుకోవాలి సార్, లంగదానం కాదా? మీరే చెప్పుడు సార్. ఇక సార్ ఆడవాటు అనే టేపు ఈడవాటు అనేది నిజమే సార్. మావానికి లేని అనుమానం ఉన్నది, అది సమాన భూమి. నా పాలు మావాడు తీసుకోమాను, మావాని పాలు నేను తీసుకుంటాను సార్. నీ పాలకు నీ నచ్చేది, నా పాలకు నువ్వు వచ్చుడు. అబ్బాయి మంచిన పాలు అట్నే కావాలి. మళ్ళీ నువ్వేమో కొత్తగా నాకేమో ఇచ్చినట్టు. నువ్వెవరు అసలు? నా పాలను నాకు ఇచ్చాడు, నా పాలా నేను ఇచ్చాడు. ఎవరివిరా నువ్వు? ఎవరివిరా నువ్వు? నీకన్నా పాలోడేనాయో, సంత అన్నవి కానీ పాలోడేనాయో. అంకుల్ చాక్లెట్ చేయరా? తమ్ముడు
వస్తా. అమ్మయ్య అయిపోయింది. మరి అన్న నీకు? నేను 2 తీసుకొచ్చిన, 2 నువ్వే తిన్నావురా. అయ్యో సారీ అన్న. ఏం పర్లేదురా. మా మంచి అన్న. ఏం మాట్లాడుతున్నావురా? మొదట నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పినావు? మీరు ఏం చెప్పినా ఇంటా అన్నావు. నా ముందరనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పెద్దోని కదే నా మాట్లాడే మాటలు. వాడు చూడు ఎంత బాధపడుతున్నాడో, ఎట్లా ఏడుస్తున్నాడు రా? ఒక్క తల్లి కడుపున పుట్టి ఇదారా మీరు? కన్న తల్లి పేగు బంధం విలువ నీకు తెలుస్తలేదురా. అన్నదమ్ముల బంధం అనేది శాశ్వతం. ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు. ఇప్పటికైనా మీ అన్న విలువ తెలుసుకో. నీకోసం ఎంత బాధపడుతున్నాడో చూడు. ఇప్పటికైనా కానీ కలిసిమెలిసి ఉండండి. వద్దు సార్, నువ్వు వాడికి ఇష్టం ఉన్నది తీసుకొని నేను వెళ్ళిపోదు సార్. మనసులు ఇంత ప్రేమ పెట్టుకొని మంది మాటలు పట్టుకొని ఇంత దూరం తెచ్చుకున్నారా? లేరు, కలిసిమెలిసి ఉండండి. రక్త సంబంధాన్ని మించిన బంధం లేదు. మంది మాటలు విని బంధాలను దూరం చేసుకోకండి.